ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? నేను కూడా బాగున్నానండి. చాలా రోజులైంది కదా. సో అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. అలానే మన క్రిస్టియన్ సోదరిమణులందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఈ రోజు నా చిన్న వీడియో ఏంటంటే వ్లాగ్ లాగా తీశాను. సరదాగా ఆ దేవుడి దర్శనాన్ని చూపిస్తున్నాను. సో టెంపుల్కి వెళ్ళాం కదా, సో అక్కడ అలాగా దేవుడి దర్శనం చేయించుకున్నట్టు ఉంటుంది, అలా మీ అందరికీ కూడా చూపించినట్లు ఉంటుందని చెప్పి చిన్న వీడియో తీశాను. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ ఈ రోజు అందరికీ కూడా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి. అందుకనే నా ఈ చిన్న ప్రయత్నం, చిన్న వీడియో. చక్కగా దేవుడి దర్శనం మీరు చేసుకోలేని వీలు లేని వాళ్ళు కూడా చక్కగా ఇప్పుడు చేసుకోవచ్చు. లెట్స్ వాచ్. ఈరోజు మా ఇంటి దగ్గరేనండి, ఇది రైల్వే క్వార్టర్స్ అంటారు ఈ ఏరియాని. సో ఇక్కడంతా మేము చిన్నప్పటి నుంచి తిరిగిన ఏరియా అండి ఈ ఏరియా. సో ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి కోవిల్, అలాగే మన అమ్మవారి కోవిళ్ళు కూడా ఉంటాయి. ఈ టెంపుల్స్ ఇవన్నీ నాకు చాలా మెమరీస్ అండి. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగామండి. సో ఈ గుడి సంతోషిమాత అమ్మవారు ఉంటారండి. ఈ గుడిలోని ప్రతి శుక్రవారం చక్కగా కుంకుమార్చన చేస్తారు, కుంకుమ పూజ చేస్తారు. అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి కోవిల్ కూడా పక్కనే ఉంటుంది. సో ఈరోజు ఉత్తర దర్శనం చేసుకుందామనేసి నేను అసలు అనుకోలేదు. నిజంగా దేవుడు పంపించినట్లే మా ఇంటి దగ్గర ఒక ఆవిడ తీసుకొని వచ్చింది. సో నేను ఇంకా ఎక్కడికి వెళ్తాను, ఓపిక లేదు, పోనీ అలా ఎక్కడో దగ్గర ఇంటి దగ్గర దర్శనం చేసుకుందాం అనుకున్నాను. కానీ లక్కీగా ఈరోజు ఇక్కడికి రావడం అయ్యింది. సో ఈ దేవుడి దర్శనాలన్నీ చాలా బాగా అయ్యాయి. మీ అందరి కోసం నమో నారాయణ శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీ వల్లభ పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీ వల్లభ పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం. ఓం నమో నారాయణ 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 గోవింద 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 అంటూ గుడి అంతా చాలా చాలా ఆనందంగా ఉందండి. సో ఈరోజు నా ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఈ దేవుని దర్శనం ఇలా తీయగలిగానండి. సో ఇక్కడ కూడా అంతా చాలా చాలా బాగా చేస్తున్నారండి. ఇప్పుడు విష్ణు సహస్రనామాలు కూడా చదువుతున్నారు. చాలా చాలా గుడి అంతా చాలా బాగుందండి. సో మధ్య మధ్యలో నేను మాట్లాడడం కోసం అవన్నీ కట్ చేశాను. కానీ నిజంగా గుడిలోకి వచ్చిన తర్వాత నిజంగా ఈరోజు దేవుడే నన్ను ఇక్కడికి తీసుకొచ్చినట్లు అనిపిస్తుంది. నిజంగా చాలా అనుభూతిగా ఉంది. నిన్నటి వరకు ఓపికే లేదు, ఈరోజు రావడానికి. రోజు దర్శనం నిజంగా భగవంతుడే నాకు కల్పించాడని అనిపిస్తుంది ఫ్రెండ్స్. జై శ్రీ సాయి, జై సాయి, జై జై సాయి రాజ సమర్థ సద్గురు సాయి నానా ఏవా తలేదు చింతలేదు. సంతోషి మాత, జై సంతోషి మాత, జై సంతోషి మాత. ఈ సంతోషి మాత గుడి చూస్తే చాలా ఎంతో హ్యాపీగా, చాలా కష్టాలన్నీ తగ్గిపోయినట్లు, అమ్మవారిని నా కళ్ళ ఎదురుగా ఉన్నట్టు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నారాయణ ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద మొక్కులవాడ తండ్రి గోవింద 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 గోవింద. ఇదంతా మేము తిరిగిన ఏరియా నాన్న, తెలుసా? ఇప్పుడు వెళ్ళేటప్పుడు మన స్కూల్ కూడా చూద్దాము. మా స్కూల్ అగో ఇప్పుడు ఇందాక అట్నుంచే వచ్చావు. మా స్కూల్ చూడలేదు నువ్వు? అయ్యయ్యో, ఇవన్నీ మేము తిరిగేవాళ్ళం రా చిన్నప్పుడు. ఫుల్గా తిరిగి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా మా చిన్న స్కూల్ కూడా చూపిస్తాను, ఒకరోజు వెళ్దాం అక్కడ. ఒక్కసారిగా అన్నీ మన గుర్తులు మన ఎదురుగా వచ్చినట్లే. ఇక్కడ ఇది రైల్వే హాస్పిటల్ అండి. నా చిన్నప్పుడు పోలియో డ్రాప్స్ అవి ఇక్కడే వేసేవారు అన్నమాట. నేను ఫుల్ ఇక్కడంతా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఫుల్గా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసిన ఏరియా అండి ఇదంతా. మా స్కూల్ కూడా అదిగోండి అక్కడ కనిపిస్తుంది చూసారా, ఎస్సీ రైల్వే హై స్కూల్ అనేసి. సో ఈ రైల్వే హై స్కూల్లోని ఇక్కడ 6th నుంచి ఇంటర్ వరకు కూడా ఉన్నదండి. చాలా చాలా బాగుంటుంది. అయితే నేను 7th వరకే చదివాను అన్నాను కదా. సో కొంచెమే
ఎంజాయ్ చేశాను. బట్ నేను వాలీబాల్ ఇవన్నీ ఆడేదాన్ని, చాలా చాలా హ్యాపీగా ఉండేది. ఇగో ఈ లోపలైతే మేము చక్కగా కబడ్డీ ఆడేవాళ్ళం. ఇక్కడ చాలా ఎక్కువ చెట్లు ఉండేవండి, చాలా చాలా బాగుండేది. ప్రజెంట్ ఈ చెట్లన్నీ కొట్టేసి ఇక్కడ నీట్గా పార్కులా తయారు చేస్తున్నారట, చాలా చాలా బాగుంది కదా. సో ఫ్రెండ్స్, నా చిన్న ప్రయత్నం మీ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.